కూర్చోండి, మరేం భయం లేదు. మీరంత దూరాననున్నా మీ దేశం వెళ్ళిపోతున్నారు కదా. అధమం లండన్ దాకానైనా మిమ్మల్ని సాగనంపుదామని, కడసారి అక్కడ మీ కరచాలనమైనా చేద్దామని వచ్చాను. మీరేం బాధపడకండి అంది. నా పక్కనే కూర్చుంది. తెల్లవార్లు ఉభయులము పడుకునే ప్రయత్నం చేయలేదు. ఏవేవో అర్థం పర్థం లేని మాటలు చెప్పుకుంటూ చిన్నపిల్లలకు మళ్ళీ నవ్వుకుంటూ తెల్లవార్లు కాలక్షేపం చేసుకున్నాము. ఉదయాన్నే లండన్లో దిగి ఒక హోటల్లో చిన్న గది తీసుకుని స్టీమర్ వైపుకు వెళ్లి స్టీమర్ ఎప్పుడు బయలుదేరేది తెలుసుకుని పైకి వచ్చి మా స్నేహితురాలి సహాయంతో సామానంతా స్టీమర్కు చేర్చేసరికి మధ్యాహ్నం 1 గంట అయింది. మేము ఒక హోటల్కు వెళ్లి భోజనం చేసి కాసేపు అటూ ఇటూ తూలి తిరిగి 2:30 కల్లా స్టీమర్ వైపుకు చేరుకున్నాం. నేను స్టీమర్లోకి వెడుతుంటే తను నా క్యాబిన్ చూస్తానని లోపలికొచ్చింది. చూచి 5 నిమిషాలు కూర్చొని స్టీమర్ బయలుదేరుతుందని గంట సైరను వినగానే నన్ను గట్టిగా కౌగిలించుకుని గాఢంగా ముద్దు పెట్టుకుని నా కళ్ళల్లోకి చూస్తూ, శామ్, ఈ కడసారి కౌగిలింత ముద్దు చూపు నా హృదయంలో నేను బ్రతుకున్నంత కాలం నిలిచి ఉంటాయి. మీ వాళ్ళు చెప్పేటట్లు మరుజన్మ ఉంటే అక్కడికి కూడా ఈ స్మృతి రూపం నాతోనే ఉంటాయి. గుడ్ బై. నీకు సమస్త సౌఖ్యములు, సమస్త విజయములు పరమేశ్వరుడు అనుగ్రహించగలడు. గుడ్ బై శామ్ అని గబగబా వెళ్లిపోయింది. ఆమె వెనుకనే నేను డెక్కు మీదకు వచ్చి నిలబడి ఆమె కోసం చూస్తూ కన్నీటి పొర అడ్డగించిన కండ్లతో వణుకుతున్న చేతితో వృద్ధమైన కంఠంతో టాటా, గాడ్ బ్లెస్ యూ అని మూర్ఛపోయినట్లుగా డెక్కు ఉన్న ఇనుప కమ్ముల మీదికి తూలిపడబోయాను. పక్కనున్న ప్రయాణికులు నన్ను పట్టుకొని ఒక కుర్చీలో కూర్చోబెట్టి కొంచెం టీ తెప్పించి ఇచ్చారు. నేను పూర్తిగా తేరుకుని కళ్ళు తెరిచేసరికి మా ఓడ లండన్ రేవు విడిచి మహాసముద్రంలో ఉరుకుతోంది. సాయంకాలానికి నెమ్మదిగా డోవర్ జలసంధి దాటి మా స్టీమరు ఇంగ్లీషు ఛానల్లో ప్రవేశించింది. అక్కడ తరంగముల గడబిడ కొంచెం ఎక్కువగా ఉన్నా ఎలాగో తప్పించుకుని అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రవేశించాం. అప్పటికే బాగా చీకటి పడింది. ఎన్నో వేల సార్లు ఆ మార్గాన్నే నడిచిన మా ఓడ చీకట్లో దారి తెలియనట్లు అడుగడుగు తూచివేస్తున్నట్లు నెమ్మదిగా ముందుకు సాగింది. ఎటు చూసినా గాఢాంధకారం. ఆకాశాన నక్షత్రాలు తప్ప ఫ్రెంచ్ తీరాన ఉన్న ఏ పట్టణములోనూ ఒక్క దీప కాంతి కూడా కంటికగుపడలేదు. ఇదంతా యుద్ధభీతి కాబోలు. అడుగున అంతు తెలియని అట్లాంటిక్ మహాసముద్రం. 3 సంవత్సరముల తరువాత మళ్లీ సముద్రయానం చేస్తుంటే ఇంటికి వెడుతున్నానన్న ఆనందం, మళ్లీ ఈ జన్మలో ఇందులో ఎంతమందిని కలుసుకోగలుగుతానా అనే భావన. వీటన్నింటికంటే మా ఓడ రాత్రింబగళ్ళు ప్రకృతి బీభత్సా నుంచి, శత్రువుల రాక్షస కృత్యాల నుంచి తప్పించుకొని బయటపడి దారి తెలియని ఈ మహాసముద్రమును దాటి నన్ను ఇంటికి క్షేమంగా చేర్చగలదా అని భయం ఒక్కటే కొంతసేపు బాధించింది. భోజనానికి ఇంతలోనే పిలుపు వచ్చింది. కిందికి వెళ్లాను. బల్ల మీద అందరితో పాటే అందరికీ మల్లేను నాకు పెట్టారు. నేను వెయిటర్ని పిలిచి నాకీ భోజనం సరిపడదని, నేను శాకాహారినని, అన్నము కూరగాయలు తప్ప మరొక పదార్థం గుడ్డైనా గాని ముట్టనని వానికి నచ్చ చెప్పాను. ఇప్పుడు ఎలాగండి అన్నాడు. అవసరమైతే కాసేపు ఉంటాను, లేకపోతే ఒక ప్లేట్లో కాయగూరలు, కొంచెం రొట్టె, వెన్న, పుడ్డింగు, పాలు, పళ్ళు తెచ్చిపెట్టు అన్నాను. ఇంతేనా అండి అని అన్నాడు. అవి చాలు, నేను చాలా అల్ప సంతోషిని అన్నాను. వాడు నవ్వుకొని చక్కా పోయాడు. నాకు కావలసిన బంగాళదుంప, క్యాబేజీ కూరలు, రొట్టె, వెన్న, సగ్గు బియ్యం పుడ్డింగు, పాలు, అరటిపళ్ళు సప్లై చేశాడు. రేపటి నుంచి మర్చిపోకుండా నాకు 2 పూట్ల 2 మెతుకులు అన్నం కూడా చేయించమని చెప్పాను. షూర్ సార్, సడన్లీ సార్ అన్నాడు. భోజనమైన మరొక మాటు డెక్ పైకి వెళ్లి కొంచెం సేపు పచార్లు చేసి అంతులేని అంతుపట్టని ఆ మహాసముద్రాన్ని, ఆకాశాన్ని చూసి నెమ్మదిగా నా క్యాబిన్లోకి వచ్చి దుస్తులు విడిచి పడుకున్నాను. ఎంతసేపు పడుకున్నా కంటికి కొనుకు రాలేదు. పడుకున్న నన్ను నా ప్రయత్నమేమీ లేకుండానే సముద్ర తరంగములు ఇటూ అటూ దొర్లిస్తున్నాయి. మళ్లీ తలలో ఏవేవో ఆలోచనలు తిరగడం ఆరంభించాయి. మా ఇంటి యజమానురాలు, ఆమె కూతుళ్ళు, ఆ చిన్న పిల్ల అల్లరి, ఎక్కడ్నుంచో వచ్చిన నా మీద వాళ్లు చూపిన ఆదరణ, మా ప్రైవేటు మాస్టారు, నా గోల్ఫ్ నేర్పిన యువ గురువు, నాతో గోల్ఫ్ ఆడిన మిత్రులు, ఒకనాడు నాటకంలో సరసన కూర్చుని సరసమాడ యత్నించిన యువతి, నన్నెంతగానో ఆకర్షించి ప్రేమించిన ప్రియురాలు, ఇంకా ఎన్నెన్ని మోహాలో, ఎన్నెన్ని ప్రదేశాలో నా కళ్ళెదుట సినిమాలో తెర మీద బొమ్మల్లా తిరగడం మొదలుపెట్టినాయి. ఇవన్నీ చూస్తూ ఆ ముఖాలు, వాటి వెనుకనున్న గాథలు తలుచుకుంటూ ఎప్పుడో నిద్రలోకి జారిపోయాను.